కాంగ్రెస్ హామీల మోసంపై మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో మౌన ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కేటీఆర్, హరీష్ రావులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలతో పాటు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నియంత్రిత విధానాలకు నిరసనగా అధికారంలోకి ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు. రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగ బుక్కును చేతిలో పట్టుకొని తిరిగిరు. ప్రతి ఇంటింటికి రాజ్యాంగ బుక్కును సరఫరా చేశారు. రాజ్యాంగాన్ని ఏది ఉందో రాజ్యాంగంలో ఉన్నదాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం, ప్రజల హక్కుల్ని కాపాడతాం, ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల ప్రజలకు ఇచ్చిన మాట తప్పిర్రు, హక్కుల్ని కూడా హరించేస్తున్నారు. మాట తప్పినందుకు, అడిగినందుకు, ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్లో దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్త మీద ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 5 కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సర కాలంలో అక్రమ కేసులు నమోదైనాయి. అనేక మంది నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలుచుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కింది స్థాయిలో ఇట్లా ఉంటే పైన ఉన్న మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరు ప్రశ్నించొద్దు ఈ ప్రభుత్వాన్ని, మీరు చేస్తున్న తప్పు, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని అడుగుతున్నందుకు ఇప్పుడు కేటీఆర్ గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.